కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు సమైక్యవాదుల తొత్తుల చేతుల్లో అన్యాయమైపోతోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్నారు. నాడు తుపాకీతో తెలంగాణ ఉద్యమంపైకి ఉరికొచ్చిన వ్యక్తే ఇప్పుడు అదే తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ సంస్కృతిని లేకుండా చేస్తా అంటున్నాడన్నారు. అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ పాలకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న నాడు, ఈ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాడు ఎవడైతే తుపాకీ పట్టుకొని ఎవడరా తెలంగాణ తల్లి బిడ్డలు కాల్చిస్తా అని చెప్పి తెలంగాణ ఉద్యమం మీద గుర్కొచ్చిండో, ఇవాళ మళ్ళీ అదే తుపాకీని ఎక్కుపెట్టి తెలంగాణ తల్లిని చంపేస్తా, తెలంగాణ సంస్కృతిని చంపేస్తా, మళ్ళీ మాదైన సంస్కృతిని తీసుకొస్తా అని చెప్పి అహంకారంతో విర్రవీగుతూ చేసిన దుశ్చర్య నిన్న ఇది మీరందరూ చూసింది కనపడ్డది మీకు ఇప్పుడే స్పష్టంగా. ఎవరి ఆలోచన లేనిది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎక్కడికి తీసుకుపోతున్నారు తెలంగాణ సమాజాన్ని తేడా చూసిరు మీరందరూ. నిజమే రాసిండ్రు, ఎవడో రాసిస్తే చదివిండు, ఎవడో కిరాయికి అమ్ముడు అయిన వాడు, ఏ చిన్న పదవికో ఆశపడి మీ సమైక్యాంధ్ర తొత్తుల పంచన చేరినవాడు రాసిచ్చిన పదాలు చదివిండు. 4.5 కోట్ల భావోద్వేగం, ఒక్కడికైనా ఎవరికైనా కనపడిందా నిన్న డాష్ మీద భావోద్వేగం? ఏ ఒక్కడైనా అక్కడ తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినవాడు ఉన్నాడా? గత వారం రోజుల సంబురాల్లో జై తెలంగాణ అన్న పదాన్ని వాడినవాడు ఎవడైనా ఉన్నాడా అక్కడ? ఇగో ఇది జరుగుతున్నది. ఇది నెమ్మదిగా తెలంగాణ పాటలు లేవు, తెలంగాణ ఆటలు లేవు, తెలంగాణ సంస్కృతి లేదు, తెలంగాణ బతుకమ్మే లేదు. ఇది మామూలు కుట్ర కాదు, ఇది ఒక పథకం ప్రకారం సమైక్యాంధ్రవాదుల చేతుల్లో ఉన్న కీలుబొమ్మలు ఇక్కడ అధికార పీఠం మీద కూర్చొని తెలంగాణ సంస్కృతి పైన చేస్తున్న దాడిది. ఇదేదో ఆషామాషిగా అల్లాటప్పగా జరిగిందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇప్పటికైనా దారి తప్పిన తెలంగాణ వాదులు ఎవడైనా వాడి వెనకాల చేరుంటే ఆలోచించుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ సమాజం నుంచి వేరు కావద్దు.